ఇరాన్ యుద్ధం కేవలం మిడిల్ ఈస్ట్ సమస్య కాదు, మన ఇండియాది కూడా. ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయా? చూద్దాం. ప్రపంచంలో 20% ఆయిల్ చిన్న రూట్ అయిన హార్ముజ్ స్ట్రెయిట్ నుండి వస్తుంది. ఇది ఇరాన్ సదరన్ కోస్ట్ లో ఉంది. అక్కడ యుద్ధం అంటే ఆయిల్ సప్లై డైరెక్ట్ గా తగ్గిపోతుంది. ఇరాన్ ఇప్పుడు యుఏఈ, ఖతర్లోని ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తుంది. దీంతో ఇండియాపై సీరియస్ ఇంపాక్ట్ ఉండనుంది. ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లో 55% ఆయిల్ యుఏఈ, ఖతర్ నుండే వస్తుంది. ఇంకా ఒక షాకింగ్ విషయం ఏమిటంటే జపాన్ దగ్గర 150 రోజులకు సరిపడా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అమెరికా దగ్గర 90 రోజులకు సరిపడా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మన ఇండియా దగ్గర 20 నుంచి 40 రోజులకు సరిపడా ఆయిల్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే సప్లై అవుతే డీజిల్, పెట్రోల్, ఎల్పిజి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దీంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగి అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. మిడిల్ ఈస్ట్ లో మిసైల్ పడితే మన ఇండియాలో ధరల బాంబు పేలుతుంది. వారెక్కడ జరిగినా బిల్లు మన పాకెట్ నుంచే. సో దేన్ని వృధా చేయకండి. గ్యాస్ కి బదులు కిరోసిన్, ఇండక్షన్ స్టవ్లు యూజ్ చేయండి. పెట్రోల్ కి బదులు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వీలైనంత ఎక్కువగా ఉపయోగించండి. కెరీర్ అండ్ వెల్త్ బిల్డింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ త్రిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి.